నేను అబ్రాహాము గారి విషయం చూస్తే ఏం చెప్పాము మనం? ఆ జీవజలము తీసుకోవాలి వేరు ద్వారా. వాక్య సారాంశం నీకు ఎక్కాలి, వాక్యాన్ని ఆస్వాదించాలి. బాగా ఇంటి దగ్గర ఆహారం తిని బలం పొందుతున్నావు, ఇది కాదు. నీవు వాక్య సారము తీసుకొని దేవుని ఆత్మలో బలం పొందాలి. అలా బలం పొందాడు కనుకనే ఆయన నిలబడి ఉన్నాడు, పరీక్షలో గెలిచాడు. చివరికి గొప్ప బహుమానం చెప్పండి, దేవుడే నా స్నేహితుడు అని చెప్పాడు. కనుక అటువంటి నమ్మకమైనటువంటి పరిస్థితి మనలో ఉండాలి. మనము ప్రభు పని విషయంలో, ప్రభు చెప్పిన ఆజ్ఞల విషయంలో, ప్రభు కార్యక్రమాలు అనుదినం ఉదయం లేచి నువ్వు ఏం చేస్తున్నావు ప్రభుకు తెలుసు. ఇలా ఆయన పట్ల, ఆయన పని పట్ల ఆదివారం చేసింది అమ్మో భయం మాకు ఎంఏ పైకి రాస్తుంటే సోమవారం నుంచి పరీక్షనండి, ఆదివారం తర్వాత సోమవారం వచ్చేది. అందరేమో చర్చికి వెళ్ళి వచ్చేవంటే గుంటూరు ఎంత టైం వేస్ట్, ఒక వారం వెళ్ళకపోతేమని అందరూ గొడవ ఆస్తుంది. ప్రాణమేమో గుంటూరు ఆడుతుంది. ఎందుకని చిన్నప్పటి నుండి ఆదివారం అంటే దడ, ఆదివారం అని చెప్పేవాడు. లాభం దెబ్బ తట్టుకోలేక గుడికెళ్ళిపోయాడు, టైం వేస్ట్ అయ్యేది. కానీ గొప్ప మార్పు వచ్చింది. ఒక క్రమాన్ని ప్రభుత్వించినప్పుడు మనం దాన్ని పోగొట్టుకోకూడదు. దాని ద్వారానే నీ యొక్క నమ్మకంతో ఆయన పట్ల తెలుస్తుంది. మరి ఇంకా నీకు ఇలేని పరిస్థితి ఉందనుకో, అది ఆయన కూడా తెలుసుగా, ఆయన కూడా ఏమవుతుంది